పిన్ని, ఈ చాయ్ తాగండి. తాగండి, మీకు కొంచెం హాయిగా ఉంటుంది. తాగండి పిన్ని. కొంచెమైనా తాగండి పిన్ని. పులియా, చాయ్ తాగు. ఇలా కుమిలిపోతుంటే నువ్వెలా బతుకుతావు చెప్పు? చాయ్ తాగు, తాగు. ఊరుకో. పిన్ని ఊరుకోండి. తాగు, తాగండి. పులియా పిన్నికి తన భర్త మీద చాలా ప్రేమ ఉంది. కానీ జోకు బాబాయ్ తన ప్రేమకు అసలు విలువే ఇవ్వలేదు. భీమ్, చూడు బాబు, కేవలం పూలియా ఒక్కతే లేదు. ప్రతి వీధిలోనూ ఇలాంటి ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్ల భర్తలు వాళ్ళను వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ తర్వాత ఆడవాళ్లు తమ జీవితం మొత్తం లోకుల దెప్పిపొడుపు మాటలు వింటూ గడిపేస్తుంటారు. అలాగే దలియమ్మ కూడా గడుపుతోంది. కానీ భర్తలు పారిపోతే అందులో ఈ ఆడవాళ్ల తప్పేముంటుంది నాన్న? నాకేమనిపిస్తోందంటే ఈ ఆడవాళ్లు ముందుకు సాగటం మంచిదని. ఇలాంటి నిస్సహాయత జీవితాన్ని గడపడం కంటే వీళ్ళు కొత్త జీవితం మొదలు పెట్టడమే మంచిది. తప్పు వేళది కాకపోయినా ఈ సమాజం ఎప్పుడూ ఆడవాళ్లనే అపరాధులుగా భావిస్తూ వస్తోంది. అలాగే ఎంతకాలం భావిస్తుంటుందో తెలియదు. ఇక ఈ ఆడవాళ్లు కూడా కొత్త జీవితాన్ని ఎందుకు మొదలు పెట్టడం లేదంటే, ఎందుకంటే వాళ్ళు భర్త లేకుండా తమను తాము గుర్తింపు లేని వాళ్ళమనుకుంటారు. ఇక ఇదంతా ఎప్పుడు మారుతుందంటే, ఏదో ఒక రోజు ఈ ఆడవాళ్లు భర్త లేకుండా వాళ్ళు బతకొచ్చోని ఆలోచించినప్పుడు. సర్లే, నేను పనిలోకి వెళ్తాను. నిన్న నీకు ఆఫీసులో మొదటి రోజు కదా, అక్కడ ఏమేం జరిగిందో నాకు మొత్తం చెప్పు. పద. సార్, ఒక మాట అడగాలి, అడగమంటారా? ఏంటో అడుగు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను, మీరు కలం ఇలా గాల్లోకి తీసుకుని ఏదో రాస్తున్నట్టుగా చేస్తున్నారు, కానీ ఏమీ రాయటం లేదు. అంటే ఇది మీకు అలవాటు లాంటిదా లేక ఇంకేదైనానా? ఇక్కడ నువ్వు నాకు అసిస్టెంట్వి. ఇక అసిస్టెంట్ పనేంటంటే తనకు ఎంత చెప్తే అంతే చేయడం. ప్రశ్నలు అడగడం తన పని కానే కాదు. అర్థమైందా? సార్ సారీ సార్. సారీ కాదు, ఇక ముందు నన్ను ప్రశ్నలు అడగకూడదు. యూ డిజర్వ్ ఏ పనిష్మెంట్. ఇలా రా, ఇక్కడికి రా. ఇప్పుడు నీ 2 చేతులు పైకి లేపి నిలబడు. ఇక నేను చెప్పేంత వరకు చేతుల్ని కిందకి దించకూడదు.
షష్. బారిస్టర్ గారు, ఈయనకు విరామం ఇవ్వండి. భోంచేసే సమయం అయింది. ఇక్కడికి రావద్దని నేను నీకు చెప్పాను కదా. ఇక్కడ నీ భర్త ఎవరు పనిచేయడం లేదు. అవును, మీరు చెప్పారు, అందుకే లోపలికి రాలేదు. గుమ్మం బయటే నిలబడి మాట్లాడుతున్నాను. మీ సహాయకుడు బయటకు వచ్చాడంటే అప్పుడు నా భర్త అవుతాడు. నిజం చెప్పాలంటే మీ సహాయకుడికి అలాగే నా భర్తకు మధ్య కేవలం ఈ ఆఫీస్ గుమ్మం ఉందంతే. విరామం ఇవ్వండి, భోజనం చేసి వచ్చేస్తారు. సరే వెళ్ళు, కానీ తినేసి తొందరగా తిరిగి రావాలి. అలాగే సార్. ఆ చేతులు కిందకి దించుకో. ఎస్ సార్. ఇలా చూడు, భయం ఎలాంటిదైనా సరే ప్రశ్నలు వేయడం మానేయడం మంచిది కాదు. ఎందుకంటే ఒక బారిస్టర్కు అన్నిటికంటే పెద్ద ఆయుధం ప్రశ్న అడగడమే అవుతుంది. నేను నీకు శిక్షణ వేశాను, అయినా సరే నువ్వు నన్ను ప్రశ్నలు అడిగి ఉండాల్సింది. బారిస్టర్వి కావాలనుకుంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అన్నట్టు ఎవరైనా వ్యక్తికి ఏదైనా అలవాటు ఉందనుకో, అది కేవలం అలవాటే కాకపోవచ్చు. దాని వెనుక ఏదైనా కారణం ఉండొచ్చు. ఏ బారిస్టర్కైనా ఇది తెలిసి ఉండడం మంచిది. ఏదైతే కనిపిస్తుందో దానికి కారణం ఏంటో అని. సరే సార్. ఇక వెళ్ళి భోజనం చేసి త్వరగా తిరిగిరా. అలాగే సార్. బారిస్టర్ సార్ నిన్ను ఆఫీస్కు రావద్దని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ కారణంగా ఏదో రోజు నా ఉద్యోగం పోయేలా ఉంది. అలాగా? కానీ మీకు ఉద్యోగం ఇప్పించడంలో నా సహాయం కూడా ఉంది. ఈ మాట నేను కాదు, మీరే అన్నారు కదా. ఇక దానికోసం మీరు నాకు థ్యాంక్ కూడా చెప్పారు. అయినా నేనేం ఆఫీస్ లోపలికి రాలేదు, బయటే ఉన్నాను. మీరు నోరు మూసుకొని కూర్చొని తినేయండి. ఈ ప్రపంచం మొత్తం బారిస్టర్ది కాదు, ఆఫీస్ బయట ఉండకూడదా ఏంటి? ఒక మాట అడగనా? అడుగు. మీరు కూడా నన్ను జోకు బాబాయ్ లాగా ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోరు కదా? కొట్టండి, వాణ్ణి పట్టుకోండి, కొట్టండి. అయ్యో అయ్యో, భోంచేసైనా వెళ్ళండి. నువ్వు ఏదైతే దొంగిలించావో దాన్ని తిరిగిచ్చే, లేదంటే దెబ్బలు తింటావు. అసలు ఈ వయసులో దొంగతనం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? కొట్టండి వీణ్ణి. అయ్యో, ఆగండి ఆగండి. మీరేం చేస్తున్నారు? ఇంత ముసలి వ్యక్తిని పట్టుకొని మీరు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వీడొక దొంగ. నా మందుల దుకాణం నుంచి వీడు మందు దొంగిలించుకు పారిపోతున్నాడు. అసలు మీరేమంటున్నారు? ఎవరైనా మందులు దొంగతనం చేస్తారా? నా కూతురికి చాలా జబ్బు చేసింది, తన కోసం మందులు కావాలి, డబ్బులు లేవు, అందుకే దొంగిలించాను నేను. నా దగ్గర మరో మార్గం ఏదీ లేదు. వీళ్ళు ఎప్పుడైతే మన వైపు అడుగులేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు వీళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వీళ్ళని వికలాంగులుగా మార్చడం మంచిది.
మన సంప్రదాయాలు మన ధర్మం విషయంలో వీళ్ళు ఎందుకు కలుగు చేసుకుంటున్నారు? ఈ రోజు మేము నిర్ణయించుకునే వచ్చాం, వీళ్ళకు గుణపాఠం చెప్పే తీరుతాం. మీరు సతారాలోని పండితులు గారే కదా? ఇంతకీ ఎవరు నువ్వు? నేను భీమ్రావ్ని, రామ్జీ కొడుకుని. ఏ ఆశ్రమంలో మీరు ఇవన్నీ చదివారో అవి నాకు ఇచ్చేయండి, నేను కూడా చదువుతాను. అయినా న్యాయస్థానం ఎలా ఉండడం మంచిదంటే అక్కడ అతి పేదవాడైనా సరే లేదా అతి ధనవంతుడైనా సరే అందరికీ ఒకే సమానమైన న్యాయం లభించేలా ఉండాలి. భీమ్రావ్, నువ్వా? నువ్విక్కడ? చూడండి సోదరులారా, పరిచయస్తులు కనిపించారు. ఇలా చూడు బాబు, మీరే నాకు డబ్బులు ఇచ్చేయండి. మీ డబ్బులు నేనిస్తాను. ఈ మందులు చాలా అవసరం. ఇక మీరందరూ వెళ్ళిపోండి. లేదు లేదు, నాకు నా డబ్బులైనా ఇవ్వండి, నా మందులైనా ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా, మీ డబ్బులు నేనిస్తాను. వెళ్ళండి ఇక్కడ నుంచి. సరే వెళ్తున్నా, కానీ నాకు డబ్బులు ఇచ్చి తీరాలి. పండితులు గారు, ఏమైంది మీ కూతురికి? అసలు తను ఎక్కడుంది? తనకు చాలా జబ్బు చేసింది. దగ్గరలోనే ఒక ఆసుపత్రి ఉంది. 4 రోజులుగా అక్కడే ఉంది. మేడం, బిడ్డ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కదా. తను సరిగ్గా లేవలేకపోతుంది కదా. ఇక మీరు ఇలా ఎలా చేస్తారు? అరే ఎందుకు చేయలేం? ఇది హాస్పిటల్, ధర్మశాల కాదు. డబ్బులు లేకుంటే వైద్యం చేయలేం. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. చెప్పేది మీకే, వెళ్ళిపోండి. డాక్టర్ గారు, 3 రోజుల నుంచి డబ్బులు ఇస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు డబ్బులు అయిపోయాయి. వీళ్ళ నాన్న వెళ్ళాడు డబ్బులు తీసుకురావడానికి. ఆయన డబ్బులు తీసుకుని వస్తూ ఉంటారు. రాగానే మీకు ఇచ్చేస్తాం. ఎప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడే రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరండి. డాక్టర్ గారు, మీరు అంత మాట అడగండి. బిడ్డ ప్రాణాలు పోతాయి డాక్టర్ గారు. డబ్బులు లేకుంటే ఇక్కడ వైద్యం దొరకదు. అర్థమవుతుందా? బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు, నా మాట వినండి. డాక్టర్ మేడం, మీరైనా చెప్పండి. జాగ్రత్త తల్లి, పొద్దు తల్లి. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి. పెడుతున్నా. ఇక్కడ మన బాధ ఎవరు వినేవాళ్ళు లేరు. పదమ్మా. మంగేష్, ఇతను భీమ్రావ్. ధైర్యంగా ఉండండి, మీకు తోడుగా నేనున్నాను. ఒకవేళ మనది తప్పు లేకుంటే మనం ఈ పోరాటాన్ని ఎందుకు వదిలేయాలి? అయినా మీకు అన్యాయం జరుగుతుంది. ఇక నేను అలా జరగనివ్వను. దారిలో నాకు భీమ్ కనిపించాడు. భీమ్? శతాబ్దాలుగా మీరే దూరంగా ఉంటున్నారు, కానీ మా జాతిలో వాళ్ళ తలుపులైతే ఎప్పుడు అందరి కోసం తెరిచే ఉన్నాయి, అలాగే తెరిచే ఉంటాయి. ఈ రోజు నేను మీ అందరి ఎదురుగా నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా భీమ్రావు జాతివాణ్ణి అయిపోయాను. ఒకవేళ నాకు స్తోమత ఎక్కువగా ఉండుంటే అప్పుడు ప్రతి ఒక్క విద్యాలయం పేరు, ప్రతి ఒక్క కాలేజీ పేరు, ప్రతి ఒక్క స్టేషన్ పేరు, ప్రతి ఒక్క వీధి పేరు భీమ్రావ్ అంబేద్కర్ అని పెట్టేవాడిని. కానీ నాకున్న స్తోమత కేవలం ఈ టీ కొట్టే. అందుకే నేను ఈ టీ కొట్టి పేరు భీమ్ టీ కొట్టి అని పెట్టాను. మంగేష్ బాబాయ్, నువ్వు ఎంత పెద్దవాడివి అయిపోయావు. గుర్తుపట్టలేకపోతున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను బాబాయ్, కానీ పంతులు గారి కూతురికి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమె నేను చూసుకుంటాను. వద్దు, ఈమె భీమ్ భార్య. ఈమె నా కూతురుని తాకడానికి వీల్లేదు. వెనక్కొచ్చి మనం ఆమెను తాకకూడదు.
రమా, మంగేష్, నేనిప్పుడే నిన్ను గంగాజలంతో శుద్ధీకరణ చేస్తాను. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు? పంతులు గారు, డాక్టర్ గారు ఏమన్నారంటే ఎంత డబ్బు ఇచ్చారో అంతవరకే వైద్యం చేశాం, ఇంకా డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తామన్నారు, లేదంటే లోపలికి రానివ్వమన్నారు. ఉండనివ్వమంటే ఏంటి? ఎలా కుదురుతుంది? నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. వద్దు భీమ్, ఎలాంటి ప్రయోజనం లేదు. నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ వినడం లేదు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? వైద్యం చేయకుంటే నా కూతురు చనిపోతుంది. బాబాయ్, నేను ఇప్పుడే వస్తాను. రమా, డబ్బులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆయన కూతురికి ఏమైనా జరగవచ్చు. నాకు రావాలని లేదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అరే ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకుంటే ఇంకేం చెయ్యాలి? మీరు నేను ఎంతో ఉత్సాహంతో సహాయం చేయడానికి వచ్చాం, కానీ ఆయన తన కూతుర్ని కనీసం ముట్టుకోనివ్వలేదు. నాకు ఎవరికి సహాయం చెయ్యాలని లేదు. మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి. చూడ్రమ్మా, సహాయం చేయడానికి ఎలాంటి షరతులు పెట్టకూడదు. మీరెన్నైనా చెప్పండి, నేనెవరికి సహాయం చెయ్యను. అరే ఆయన సంగతి వదిలే, నాకోసమైనా చెయ్యి. నాకైతే సహాయం చేస్తావు కదా. ఇలా చూడు, ఈ సమయం ఏది తప్పు ఏది ఒప్పని ఆలోచించాల్సింది కాదు, దేని గురించో అపార్థం చేసుకునేది కాదు. సహాయం చేద్దాం, వాళ్ళకు చాలా అవసరం. పద. ఈ భీమరావు ఇంతవరకు రాలేదేంటి? ఇదిగో బాబు, చెప్పండి సార్. బయటికెళ్ళి చూడు, భీమరావు ఎక్కడున్నాడు. అలాగే సార్. భోజనం చేస్తానని చెప్పి వెళ్ళాడు. చాలా సమయం అయిపోయింది. నేను వెళ్ళి చూసి వస్తాను సార్. వినండి బాబాయ్, బాబాయ్ ఇలా రండి. దలియమ్మ, దలియమ్మ, అందరూ ఇలా రండి. మీరంతా కలిసి ఒక పని చేయాలి. ఇలా రండి. ఏమైంది? ఎందుకు రమ్మన్నావు? ఏం జరిగిందంటే సతారాలోని టీకొట్టు బాబాయ్ ఇంకా పండితులు గారు బొంబాయికి వచ్చారు. ఏంటి? ఇక వాళ్ళు చాలా పెద్ద ఆపదలు ఇరుక్కున్నారు. అసలు ఏమైందంటే పండితులు గారి కూతురు హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు వాళ్లకు సహాయం కావాలి. ఇంత ముసలి వ్యక్తిని మీరు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వీడొక దొంగ. నా మందుల దుకాణం నుంచి వీడు మందు దొంగిలించుకు పారిపోతున్నాడు. నా కూతురికి చాలా జబ్బు చేసింది. తన కోసం మందులు కావాలి, డబ్బులు లేవు. అందుకే నేను దొంగిలించా. నా దగ్గర మరో మార్గం ఏదీ లేదు. పంతులు గారు, డాక్టర్ గారు ఏమన్నారంటే ఎంత డబ్బు ఇచ్చారో అంతకు సరిపడా వైద్యం చేశాం, ఇంకా డబ్బులు ఇస్తేనే అప్పుడే వైద్యం చేస్తాం, లేదంటే లోపలికి రావద్దన్నారు. చూడండి, వాళ్లకు సహాయం చేయడానికి ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే నేను మీ అందరిని వేడుకుంటున్నాను, ఒకవేళ మీరు ఏమైనా కొంచెం డబ్బులు ఇవ్వగలిగితే ఇచ్చేయండి. వాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ అదే పండితుడు మన బతుకుల్ని నాశనం చేశాడు. ఇప్పుడు తనకి డబ్బులిచ్చి మనం సహాయం చేయాలా? అయినా ఒకవేళ మన దగ్గర డబ్బులుంటే మంజులా వదిన గొలుసు విడిపించుకునే వాళ్ళం కదా. చూడండి సోదరులారా, ఇతను ఏ సతారా గురించి ఎప్పుడూ దండోరా వేస్తుంటాడో ఆ సతారా నుంచి ఎవరో కొందరు వచ్చారట. కానీ వాళ్ళు ఇతని దగ్గరికి రాలేదు. ఇక ఇతను తనను తాను భగవంతుడు అనుకుంటాడు. ఇది కొంచెం వింతగా అనిపించట్లేదా? ఏమంటారు? హితేష్ బాబాయ్, మీరింకేం మాట్లాడకండి. ఇంతవరకు మీరు ఎవరికైనా సహాయం చేశారా ఇప్పుడు చేయడానికి? పచ్చగా ఉన్న దుకాణాన్ని కాల్ చేయగలరంతే. ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ నువ్వు ఇలాగే నిందలు వేసావనుకో, నాకంటే చెడ్డవాడు ఇంకెవడు ఉండడు. అర్థమైందా? రాసి పెట్టుకో. ఏదో ఒక రోజు ఖచ్చితంగా రుజువు చేస్తాను. ఇక ఇప్పుడు విషయం వేరే దాని గురించింది. రమా, నువ్వు కాసేపటి దాకా శాంతంగా ఉండు. చూడండి, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లకు నాకు ఏం సంబంధం ఉందో ప్రస్తుతం దాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు కేవలం ఇదొక్కటే దృష్టిలో పెట్టుకోండి. తనకు ఆరోగ్యం బాగోలేదు, అలాగే వాళ్ళకి ఈ సమయంలో డబ్బుల అవసరం చాలా ఉంది. ఆరోగ్యం అనేది భవిష్యత్తులో మనలో ఎవరో ఒకరిది కూడా చెడిపోవచ్చు కదా, మనకు కూడా అవసరం పడవచ్చు. అందుకే వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. భీమ్ చెప్పింది నిజమే. మీ అందరి దగ్గర కొద్దో గొప్ప డబ్బులుంటే తనకిచ్చేయండి. నాకిదే చాలా బాధ అనిపిస్తోంది. ఇప్పుడు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదని. నా దగ్గర కూడా లేదు. నా దగ్గర కూడా లేవు.
చూడు భీమ్, వెళ్ళు. నువ్వు ఏం చేయగలవో చూడు. భీమ్